షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. త్రివిధ దళాలు, రాజకీయ పక్షాల నేతలతో చర్చలు జరిపిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియాను విడుదల చేయించారు. ఈ రాత్రికే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు షేక్ హసీనా దేశం విడిచిన తర్వాత చెలరేగిన హింసలో 100 మందికి పైగా మృతి చెందగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని అధ్యక్షుడు సైన్యాన్ని ఆదేశించారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడం సహా దేశం వీడిన వేళ అక్కడ రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఉద్యమకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడటం సహా షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలోని మంత్రులు, అధికార అవామీ లీగ్ నేతల ఇళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మొత్తం 114 మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యాధ్యక్షుడు తాత్కాలికంగా పాలనా పగ్గాలు చేపట్టడం సహా సైన్యం పెద్ద ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ విచ్చలవిడిగా దాడులు కొనసాగాయి. జులైలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 440కి చేరింది. ఈ పరిస్థితులతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పక్షాలు, ఆందోళనలు చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో సోమవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు జనవరి 7న జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడ్డ 12వ పార్లమెంటును రద్దు చేశారు. మాజీ ప్రధాని, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల సందర్భంగా అరెస్టైన వారిని కూడా క్రమంగా విడుదల చేస్తున్నట్లు అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు ఊపందుకుంది. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం రాత్రి బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో అధ్యక్షుడు ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమాన్ని సమన్వయం చేసిన వారిలో ఒకరైన నహీద్ ఇస్లాం ఈ విషయం చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై మహమ్మద్ యూనుస్ తో మాట్లాడినట్లు చెప్పిన నహీద్ అందుకు ఆయన అంగీకరించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ ను కాపాడేందుకు తాత్కాలిక ప్రభుత్వ పెద్దగా ఉండేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని పేర్కొన్నారు. మరోవైపు షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆమె కుమారుడు సాజిద్ వాజిద్ జాయ్ సైన్యానికి కీలక సూచన చేశారు. ఎన్నికవని ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారం అప్పగించొద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. అదే జరిగితే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్ సాధించిన అభివృద్ధి నాశనమవుతుందని హసీనా కుమారుడు పేర్కొన్నారు. మళ్లీ బంగ్లాదేశ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని హసీనా కుమారుడు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ పరిణామాలను ఐరాస, అమెరికా సహా ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలు, నిబంధనలు సహా అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని అమెరికా అభిప్రాయం వ్యక్తం చేసింది.